నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు రేపు కేంద్ర మంత్రులతో భేటీ ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ. రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ఆదేశించిన రాహుల్ గాంధీ. జనసేన కీలక ప్రకటన. జనసేన జనవాణి కార్యక్రమం పనివేళల్లో మార్పు. నేటి నుంచి కొత్త పనివేళలు అమల్లోకి వస్తాయని పార్టీ ప్రకటన. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య చేసిన కేటీఆర్ కు నేడు హైకోర్టులో భారీ ఊరట. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. నేడు రాత్రికి ఆయన హస్తినా చేరుకుంటారు. చంద్రబాబు రేపు ఉదయం 10:30 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు. అనంతరం 11:30 కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడమే ఈ భేటీల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాష్ట్రంలో యువత హత్యలను నిరోధించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా జనసేన ఈ కార్యక్రమం నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. వేసవికాలం నేపథ్యంలో జనవాణికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమం పనివేళలను మార్చినట్లు పార్టీ ప్రకటించింది. ఈ కొత్త పనివేళలు ఇవాల్టి ఏప్రిల్ 21 నుంచి అమల్లోకి వస్తాయని జనసేన తెలిపింది.
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఊట్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్లో ఊట్కూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. అధికార మదంతో విర్రవీగి మేము నియంతలం, మేము చక్రవర్తులం, మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. ఈ దేశంలో ఉండే 4 స్తంభాల్లో, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన 4 స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్ని గమనిస్తూనే ఉన్నది, అన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నది. తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్, ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు, ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతా ఉన్నారు. కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త తనను ఎంతో కలించివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సంతాపాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచానికి, ముఖ్యంగా క్యాథలిక్ సమాజానికి ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి ఆలయానికి వచ్చిన కవితకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా కవితతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చంద్రావతి, రేగా కాంతారావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమ శాస్త్రం చదివిన నిరుద్యోగులకు భృతిని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 599 మంది వేద పండితులకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి మొత్తం 53.91 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద విద్యార్థులకు ఈ పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. యువగళం జాబు రావాలంటే 20 లక్షల ఉద్యోగాలు, నెలకు సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. రెండవది మెగా డిఎస్సి పెట్టిన చరిత్ర నాది. 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టాను. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఇంకా 1,750 మంది ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. చనిపోయిన వారి పేర్లను తొలగించకపోవడం, చిరునామాలు మారడం వంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. 5 ఏళ్లు పైబడిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. ఇప్పుడు 4 ఎకరాల పైన భూమి కలిగిన రైతులకు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ను పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్లోని కిటక్యూసు నగరంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నదుల పునరుజ్జీవనం వంటి అంశాలపై చర్చలు జరిపింది. హైదరాబాద్ లో అత్యాధునిక ఏకో టౌన్ ను అభివృద్ధి చేసేందుకు జపాన్ కు చెందిన పలు ప్రముఖ సంస్థలతో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది.
తెలంగాణలో రాగల 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.